హాయ్ వ్యూవర్స్. అటు పాకిస్తాన్ ఇటు భారతదేశం ఇద్దరు కూడా నువ్వంటే నువ్వెంత అంటున్నాయి అంటే అంత సీన్ లేదు. భారతదేశం నువ్వెంత నీ బతికెంతరా, ఎన్నాళ్ళు మేము చూసి చూడట్టుకున్నాం, ఇక లాభం లేదని చెప్పి మన వాళ్ళు వేసి పడేస్తుంటే పాకిస్తాన్ వచ్చేసి ఏయ్ నన్ను ఎవరు ఆపకండి అని చెప్పేసి వాడు వెనక్కి వెళ్తూ ఉన్నాడు. ఈరోజు ఆల్మోస్ట్ కాలబేరానికి వచ్చాడు. కానీ వాడు మరల ఏదో విధంగా తోక జడిస్తాడని తెలిసేసి మన వాళ్ళు జాగ్రత్త పడుతున్నాయి. ఇటువంటి మూమెంట్లో మన స్టాక్ మార్కెట్లో వచ్చేసి ఆచితూచి అడిగేస్తున్నాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూస్తే ఔన్స్ బంగారం వచ్చేసి $3,444 దాదాపు వెళ్ళిపోయింది. దీనిది డాలర్తో కంపేర్ చేసి మన ఇండియన్ కరెన్సీ కంపేర్ చేస్తున్నప్పుడు ఒకసారి గోల్డ్ రేట్ పెరిగినట్టు అయిపోయింది. ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి $90,750 ఉంది. అక్షరాల $90,750. నిన్నటికి ఈ రోజుకి $500 పెరిగింది. కమింగ్ టు 24 క్యారెట్ 10 గ్రాములు వచ్చేసి $99,000 ఉంది. కొన్ని చోట్ల వచ్చేసి ఆల్రెడీ మన ఇండియాలో 1,00,000 దాటేసింది 24 క్యారెట్ గోల్డ్. ఎందుకంటే ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రకం ఉంది. కాబట్టి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్ ఈరోజు వచ్చేసి అక్షరాల $99,000 ఉంది. 10 గ్రాములు వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి అక్షరాల $90,750 అనేది ఉంది. ఇక వెండి వచ్చేసి 1,07,000 1,08,000 ఇక అటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. సో వీటికి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్పే, బంగారం తగ్గినట్టు తగ్గినా అది ఖచ్చితంగా పెరిగి తప్ప తగ్గదు. మీరు ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని 70,000కి వచ్చింది 80,000కి వచ్చింది అని చెప్పేసి భ్రమల్లో మాత్రం ఉండకండి. హార్డ్లీ తగ్గితే 5,000 6,000 తగ్గిద్ది. అది కూడా 2-3 రోజులు 4-5 రోజులు తగ్గిద్ది, మళ్ళీ బమ్మును పెరిగిద్ది. గత 10-15 రోజులు జరుగుతుంది కూడా అదే. ఎవడోడో వీడియోలు వేస్తాడు 50,000కి వచ్చిందని ఒకటి, 60,000కి వచ్చిందని ఒకటి, 70,000కి వచ్చిందని ఒకటి. రావురా బాబు మరీ అంత ఘోరంగా. ఆ రోజు వస్తే నా అంత సంతోషపడేవాడు ఇంకెవడో ఉండడు. ఎందుకంటే నేను కూడా బంగారం దాచిపెట్టుకుంది అనుకుంటూ ఉన్నా. బట్ అంత రేటుకి రాదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చేసి బంగారం డిమాండ్ ఉంది, సప్లై లేదు. అలాంటప్పుడు స్టాక్ మార్కెట్ల పరంగా కావచ్చు, ఆయా దేశాల పరంగా కావచ్చు, ఇంటర్నల్గా వచ్చేసి యుద్ధాలు నానా హడావుడి చేస్తున్న మూమెంట్లో అంత బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బంగారం రా నాయన. సో బంగారం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గితే వచ్చేసి 2-3 రోజులు 4 రోజులు కుదురుగా కొంచెం అలా ఉండిది తప్ప తక్కువగా ఒకేసారిగా భారీగా తగ్గదు. ఒకవేళ భారీగా తగ్గింది అంటే అమ్మయ్య కొనుక్కుందనుకుంటే హ్యాపీగా కొనేసుకోండి. మరలా చెప్తున్నా, బంగారం పెరగడం తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గితే కొద్ది రోజుల పాటే ఆ తర్వాత మరలా పెరిగిద్ది. ఇదిగో ఇప్పుడు 1,00,000కు పెరిగి తగ్గినట్టు తగ్గి మరలా దూసుకుపోతూ ఉంది.